ఈరోజు తెలంగాణ ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని హైదరాబాదు సిపి భవన్ లో జరుపుకోవడం అనేది జరిగింది. ఈ సమావేశంలో రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రణాళిక ఏంటి, దానిపైన మనం ఒక సమగ్రమైనటువంటి ఒక సమాచారాన్ని తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మంత్రుల్ని లేదా ముఖ్యమంత్రిని కలిసి ఒక వినతిపత్రం ఇవ్వాలనేది ప్రధానంగా నిర్ణయించుకోవడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ ఆధ్వర్యంలో ఒక దశలవారీ పోరాటాలని దశలవారీ ఆందోళనల్ని కొనసాగించాలని ఈ సందర్భంగా నిర్ణయించుకోవడం అనేది జరిగింది. మార్చి 23వ తేదీన కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 94వ వర్ధంతి రాబోతా ఉంది. మార్చి 23వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువజనులందరూ కూడా భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితోని భగత్ సింగ్ ఆశయాలని ఆదర్శంగా తీసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి యువతరం మొత్తం కూడా చైతన్యయుతంగా రాబోయేటువంటి కాలంలో ఈ పాలక వర్గాలకు, ప్రభుత్వాలకు, పెట్టుబడిదారీ వర్గానికి, సామ్రాజ్యవాద దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా యువతరానికి పిలుపివ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు మద్యం, గంజాయి, డ్రగ్స్ మాఫియా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ గ్రామీణ ప్రాంతాల్లో నుండి ఇలా పట్టణ ప్రాంతాల నుండి ఇలా దేశ రాజధాని వరకు విపరీతంగా రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటి వెనకాల, ఈ మాఫియా వెనకాల ప్రభుత్వ అధికారులున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది దోపిడీ శక్తులు, అందులో ఉన్నటువంటి పాలకులు, అందులో ఉన్నటువంటి చోటమోటా నాయకత్వం కూడా ఉండి దీన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన పర్యవేక్షణ చేయాల్సినటువంటి రక్షణ దళాలు, పోలీసు యంత్రాంగం కూడా దీనికి పూర్తి స్థాయిలో దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా ఒక రాజకీయ ప్రమేయంతో వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి, యువత దాని వైపున పెడదారిన బట్టి వాళ్ళ జీవితాలను చిన్నభిన్నం చేసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనపడతా ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రగతిశీల యువజన సంఘం అనేక పోరాటాలను కొనసాగిస్తూ వస్తున్నది. రాబోయేటువంటి కాలంలో వీటిపైన ఉక్కుపాదం మోపడానికి ప్రగతిశీల యువజన సంఘం సిద్దంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి మహమ్మారి ఇలా ప్రైవేటు వైద్యం. ఈ ప్రైవేటు వైద్యం పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ప్రైవేటు వైద్యులు ఇలా రోజు రోజుకి పుట్టుకొస్తున్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ రోజు రోజుకి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి కర్తవ్యాన్ని, బాధ్యతని ప్రగతిశీల యువజన సంఘం తీసుకుంటా ఉంది. రాబోయేటువంటి కాలంలో ప్రైవేటు వైద్యానికి వ్యతిరేకంగా ప్రైవేటు హాస్పిటళ్లలో కూడా ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు వాళ్ళు ప్రైవేట్ క్లినిక్లు పెట్టి అక్కడ వైద్యం చేసి అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి, విద్యని, వైద్యాన్ని వ్యాపారం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానానికి వ్యతిరేకంగా ఇలా ప్రగతిశీల యువజన సంఘం పోరాటాలని, దశలవారీ పోరాటాలని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తం అన్ని జిల్లాలలో డ్రగ్స్ ఇలా మొత్తం మందుల షాపుల్లో పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది, మెడికల్ మాఫియా జరుగుతూ ఉంది. ప్రభుత్వ రంగ అధికారులు కూడా దానికి నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని వెంటనే అరికట్టకపోతే వాళ్ళపైన కూడా మేము యుద్ధాన్ని ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ దేశంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలకులు కనీసం ప్రభుత్వ రంగాలని ప్రైవేట్ పరం చేస్తూ కనీసం ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నటువంటి ఈ రోజు కనపడుతున్నది. రోజు రోజుకి కొన్ని లక్షల మంది మరి ఉపాధి లేక, ఉద్యోగాలు లేక ఇవాళ అనేక రకాలైనటువంటి సమస్యలకు కారణమవుతున్నటువంటి పరిస్థితి ఈ పాలకులు తీసుకొస్తున్నారు. ఇవాళ మన రాష్ట్రంలో చూసాం, దేశంలో చూస్తున్నాం. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ని ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 55,163 ఉద్యోగాలు ఇచ్చానని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా లేదా ఉపాధి అవకాశాలు కల్పించలేకపోగా ఇవాళ కొత్త నోటిఫికేషన్లు జారీ చేయనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ ఈ రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ఉపాధి అవకాశాలు గాని ఉద్యోగ కల్పనలు గాని ఇవాళ ఈ ప్రభుత్వాలు వీటి దృష్టిలో ఉంచుకోవటం లేదు. నేడు యువతరము ఉపాధి లేకుండా, ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో
ప్రగతిశీల యువజన సంఘం ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుంది. ఇవాళ ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో అనేక మద్యము వేరులై పారుతున్న పరిస్థితి, గంజాయి వేరులై పారుతున్న పరిస్థితి, యువతరాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు పాలకులు. ఇవాళ నిర్వీర్యమవుతున్నటువంటి శక్తియుక్తుల్ని వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితి. అందుకనే ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రగతిశీల యువజన సంఘం రాబోయే కాలంలో భగత్ సింగ్ వారసత్వాన్ని పునికి పుంచుకొని ఆయన సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. అట్లాగే దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. అటువంటి స్ఫూర్తిని ఈ దేశంలో యువతరం కొనసాగించే విధంగా క్రియాశీలకమైన పాత్ర పోషించే విధంగా ప్రగతిశీల యువజన సంఘం ఉంటుంది. అట్లా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుతూ భగత్ సింగ్ వారోత్సవాలు జరపాలని ఈ నెల మార్చి 17 నుంచి మార్చి 23 నుంచి 31 వరకు జరపాలని, అట్లాగనే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో ఇక్కడ ఉపాధి కోసం పోయినటువంటి అమెరికాకు వాళ్ళని బేడీలు వేసి ఇండియాకు పంపిస్తున్న మోడీ కనీసం స్పందించినటువంటి పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి. అందుకని మార్చి 15వ తారీఖున దిష్టిబొమ్మ కార్యక్రమం చేపట్టాలని ప్రగతిశీల యువజన సంఘం పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొనాలని, విజయవంతం చేయాలని కోరుతున్నాం.